తిరుపతిలో టీడీపీ జనసేన నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి అదే విధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ అండ్ స్టేట్ సెక్రటరీస్ అయినటువంటి దంపూర్ భాస్కర్ గారు, కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా బుల్లెట్ రమణ గారు, మన అబ్జర్వర్ అయినటువంటి మన చిట్టిబాబు గారు, మన నగర అధ్యక్షుడు అయినటువంటి మన చిన్నబాబు గారు, అదేవిధంగా ఇతర ప్రముఖ నాయకులు, నగర నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇచ్చేశారు. మరి వార్డు ప్రెసిడెంట్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా కేఎస్ఎస్, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఏజెంట్స్ అందరూ కూడా ఇచ్చేసి మరి మన శ్రీనివాసులు గారి గెలిపే మన ధ్యేయంగా మరొక్కసారి మీరందరూ మీ కరతాళతో ఆయన ఆహ్వానించాలని, ఆయనకు విజయం చేకూర్చాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు ఒక మరోరాని రోజు. మీకందరికీ కూడా తెలిసిందే, గత వారం 10 రోజులుగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవన్నిటిని కూడా అధిగమించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మహాకూటమి అభ్యర్థిగా, జనసేన తరపున అభ్యర్థిగా తిరుపతి నియోజకవర్గానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గ సోదరులు, సోదరీమణులు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు సోదరులు హరిప్రసాద్ గారు, దంపూరి భాస్కర్ గారు, కృష్ణ యాదవ్ గారు, బుల్లెట్ రమణ గారు, తిరుపతి నియోజకవర్గ అబ్జర్వర్ చిట్టిబాబు గారు, తిరుపతి నియోజకవర్గ పట్టణ కన్వీనర్ చిన్నబాబు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన 50 డివిజన్ల నుంచి ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మహిళా సోదరులు, యువకులు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మహాకూటమి ఎందుకు రాష్ట్రానికి అవసరమైందనేది కూడా మన సోదరిమణి సుగుణమ్మ గారు విశదంగా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న వైసీపీ దుర్మార్గపు పాలన అంతం చేయాలనుకుంటే మహాకూటమి అవసరమని గుర్తించి అనుభవశాలి అయిన చంద్రబాబు గారు, అదేవిధంగా అధికారం చేపట్టాలని, యువతకు, మహిళలకు, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని జనసేన నాయకులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా ఒక కంకణము కట్టుకొని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలుపుతున్న మోదీ గారి నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ 5 సంవత్సరాల్లో కుంటుపడిన, గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టాలని, దీనికి సమర్థుడు మోదీ గారు, చంద్రబాబు గారు అని గుర్తించి అహర్నిశలు కష్టపడి కష్టము కాలంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని నేనున్నాను, ఒక సైనికుడిగా ఉన్నాను, జనసేన అధిపతిగా ఉన్నాననేసి ముందుకు నిలిచి 3 పార్టీల్ని జతకట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈ మహాకూటమి ఏర్పాటు జరగడం తెలిసిన విషయం. మీకు అందరికీ కూడా తెలుసు, ఈ గత 5 సంవత్సరాల్లో ఈ దుర్మార్గపు అవినీతి, అక్రమాల పాలన, అవినీతిని అంతం చేయాలని మేమంతా కూడా 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాం, చూసాము.
అసెంబ్లీలో ఏమి జరిగింది 5 సంవత్సరాల కాలంలో, ఎలా ఇబ్బంది పెట్టించారు ప్రతిపక్షాలను కూడా కళ్ళారా చూసిన రోజులున్నాయి. ఆ రోజు ఒక్కరోజు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పైన, వాళ్ళ సతీమణి గారి పైన ఇంకా ఎన్నో అభియోగాలు కూడా మోపి చంద్రబాబు నాయుడు గారు కంట తడిపెట్టుకొని ఈ రాక్షస సభలో నేను అడుగు పెట్టను, మరలా ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా వచ్చిన రోజే ఈ శాసనసభలో అడుగు పెడతాననేసి ఆ రోజు శపథం చేసి 2 సంవత్సరాల ముందు బయట రావడం తెలిసిన విషయం. అందులో భాగంగానే ఇప్పుడు మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఆంధ్ర